నమస్తే వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే గాంధీ భవన్ దగ్గర ఉన్నాను. సో రీసెంట్ గా కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో ఏజ్ రిలాక్సేషన్ గురించి అని చెప్పి చాలా వరకు కూడా పోరాటం చేశారు కాబట్టి దానికి సంబంధించినంత వరకు కూడా కొంతమంది నిరుద్యోగులు మళ్ళీ ఈ రోజు గాంధీ భవన్ కి రావడం జరిగింది. సో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే ఆకాష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఏంటి ఆకాష్ గారు, ఈ రోజు కూడా రావడము తిరగడము ఎందుకు? ఆల్రెడీ మీరు అనుకున్నట్టు ఏజ్ రిలాక్సేషన్ లో మీరు సక్సెస్ అయినట్టే కదా? మేము కొద్దిగానే సక్సెస్ అయ్యాం, పూర్తిగా సక్సెస్ కాలేదు. మేము అడిగిన రిలాక్సేషన్ ఏంటంటే కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వని చెప్పాము. అలాగే 7,000 పోస్టులు 19,000 పోస్టులు పెంచమని చెప్పడం జరిగింది. అలాగే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకి కూడా పోస్టులు వేయమని చెప్పాము. అలాగే లాంగ్ జంప్ ఇష్యూ కూడా గతంలో 4 మీటర్లు ఉన్నది 3.8 మీటర్లు జరగాలని ఇదే గాంధీ భవన్ వేదిక ధర్నాలు జరిగినాయి. దానిని కూడా మేము సరళించమని చెప్పాము. అలాగే అప్లికేషన్ ఫీజు గతంలో 500 రూపాయలు 1000 రూపాయలే ఉండేది, కానీ ఇప్పుడు 3,000 రూపాయలు అయింది. ఈ అన్ని సమస్యల మీద ఈరోజు మేము అందరం మా నిరుద్యోగ జేఏసీ తరఫున వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చాం. ముందుగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కోసం కొద్దిగా మాకు సహకరించిన సామాన్ రామ్మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే పదవి ఉన్నా లేకున్నా కూడా మేము సమస్య అడగగానే సీఎం దృష్టికి తీసుకెళ్లి కొంతమంది విద్యార్థులకైనా ఉపశమనం కలిగించినందుకు సామాన్ రామ్మోహన్ రెడ్డి గారికి మీ మీడియా ఛానల్ ద్వారా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క సమస్యలు ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిశీలించే వరకు మా పోరాటం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. మేము ఎంతకాలం అని ఇంకా పోరాడుతూనే ఉండాలో మాకే అర్థం కావట్లేదు. 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం అప్పుడు అధికారంలోకి రావడం కోసం పోరాడినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల గురించి పోరాడుతూనే ఉన్నాం తప్ప ఆ సమస్యలకు పరిష్కార మార్గం కొన్నిటికి దొరుకుతుంది, కొన్నిటికి దొరకట్లేదు. ముఖ్యంగా ఈ ఏసీ గదుల్లో కూర్చొని అధికారులు తీసుకునే నిర్ణయాలకి పార్టీ ఇబ్బందిలో పడుతుంది. పార్టీతో పాటు నిజమైన నిరుద్యోగులు కూడా ఇబ్బందిలో పడుతున్నారు. మేము పోయి అడిగితేనేమో అధికారులు కాదంటున్నారు, కానీ మేము అధికారులు కాదు కదా ఓటేసింది. ఆ రోజు ఓటేసింది మిమ్మల్ని చూసి మీ ముఖాలు చూసి ఓటేసినాం. అంతే తప్ప మేము అధికారులు చెప్పి మాటల ద్వారా మేము ఓట్లు వేయలే. వాళ్ళే ఉందండి ఏసీ గదిలో కూర్చొని కాఫీ టీ బిస్కెట్ తింటూ వాళ్ళు జీవోలు రిలీజ్ చేస్తే ఆ జీవోల మీద కొన్ని చెమట చుక్కలు కాల్చిన ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క బతుకులు ఆగమైపోతున్నాయి. బూడిదలో పోసిన పన్నీర్ లాగా అవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వారు ఉద్యోగం సాధించాలని, వారి కుటుంబ భవిష్యత్తుకి అది ఆర్థికంగా నిలబడాలని వారు ఎంతో కష్టపడి చదువుతున్న విద్యార్థుల మీద వీళ్ళు ఇచ్చే జీవోల వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని జిల్లాలకు పోస్టులు ఇచ్చారంటే ఒకరికి అన్నం పెట్టి మరొకరికి సున్నం పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇవ్వలేదని వాళ్ళు ఇబ్బందిలో పడుతున్నారు. ఇలా కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా మా నిరుద్యోగ జేఏసీ కూడా చాలా పోరాటాలు చేసింది. గత 50 రోజుల పోరాటాలలో 5,000 పోస్టులని 8,000 పోస్టులకు మలిచాం. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా 32 నుంచి 34, 35 నుంచి 37 సంవత్సరాల వరకు పెంచేదాన్ని చేసినాం. అలాగే జీవో నెంబర్ 46 పోస్టులు కూడా ఆ జీవోని సరళించే వరకు రిలీజ్ చేయకూడదు, దాని మీద పోరాటం చేసాం. అంటే ఒక అభ్యర్థులు ఐక్యంగా ఉంటే పోలీసు నిరుద్యోగ జేఏసీ ఎంత బలంగా ఉందంటే ఇన్ని సాధించినాం మేము అందరికీ కూడా. అలాగే మాకు సహకరించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండి మాకు సహకరిస్తున్న మా పోలీస్ అభ్యర్థులను కూడా మీ మీడియా ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మన సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కరించుకొని ఇంకా మనం సాధించాల్సిన ఆశయాల గురించి ఇంకా పోరాటం చేద్దాం. ఈ రోజు ఏజ్ రిలాక్సేషన్ జరిగింది అని అంటే ప్రభుత్వం మీ తరపున సానుకూలంగా ఉందని మనం భావించవచ్చు కదా? భావించాలి. ఎందుకంటే మా పోరాటం అంత ఉధృతంగా నడిచింది. ప్రశ్నించే వాళ్ళు ఎంత బలంగా ఉంటే సమాధానం అంత గట్టిగా వస్తుంది. ఈ రోజు మేము 8 మంది 9 మంది గట్టిగా బలంగా నిలబడి ప్రశ్నించినాం కాబట్టి ఈ రోజు సమాధానం వచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో రాలేదు. కానీ ఎంతో ఇంత ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చినాం కదా. 2.5 సంవత్సరాల నుంచి స్తబ్దుగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ముక్కుసూటిగా ప్రశ్నించడం ద్వారానే ఈ సమాధానాలన్నీ బయటకు వచ్చినాయి. అంటే ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకొని 5,000 పోస్టులు 8,000 పోస్టులకు పెంచడం, అవి కూడా 29 గ్రామీణ జిల్లాలకు ఇవ్వడం, ఓయో పరిమితిని 32 నుంచి 34 సంవత్సరాలు పెంచడం, జీవో నెంబర్ 46ని దాన్ని పరిశీలిస్తామని చెప్పి దాని పోస్టులను ఆపటం, ఇవన్నీ కూడా మేము ఎంత బలంగా నిలబడ్డాం అనేది అది మేము ఏ పార్టీ కార్యకర్తలం కాం. ఈ రోజు వీళ్ళు మంచి చేశారు కాబట్టి కృతజ్ఞత చేయడానికి వచ్చాం. ఆ రోజు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళాం తప్ప మేము ఏ పార్టీ కార్యకర్తలాగా పనిచేయదలుచుకోలేదు. నిస్వార్థంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి మా పైన మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి సమాధానాలు అంత బలంగా వస్తున్నాయి. ఈ రీసెంట్ టైంలలో కూడా మీరు అటు బీజేపీకి వెళ్ళడం కానీ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా కండక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళడము, లేదంటే బీఆర్ఎస్ సభలలో ఇలా ప్రతి ఒక్క చోట కనిపించి కొంతమంది పేడ్ వాళ్ళు ఉన్నారు, ఇందులో నిరుద్యోగులు పేడ్ ఉన్నారు అని చెప్పి కూడా వస్తున్నాయి కదా మరి మాట. అది కాలానికి అనుగుణంగా నిరుద్యోగులే ఎవరు పేడ్ ఆర్టిస్టులు, ఎవరు నిజాయితీ పరులు అన్నది కాలమే సమాధానం చెప్తుంది. కానీ మేము అలా కాదు కదా. నిరుద్యోగులు అనేవాడు ఎప్పుడు పేడ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. తన యొక్క ఆర్థిక స్తోమతల వల్ల ప్రతిపక్షానికి కానీ వాటికి కానీ సమస్యలు అనేది దృష్టికి తీసుకెళ్తాం. అంత మాత్రం తప్ప వాడు అక్కడికి వెళ్ళిండని, వాడు ఆ పార్టీ, వీడు ఇక్కడికి వెళ్ళిండని, ఈ పార్టీ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా పెళ్లిళ్ళలో కలుసుకుంటారు. ఇప్పుడు బట్టి విక్రమార్క కేటీఆర్ రేవంత్ రెడ్డి కలుసుకున్నారు, వాళ్ళిద్దరు సెకండ్లు ఇచ్చుకోరు. నరేంద్ర మోడీ స్టేజ్ మీద రేవంత్ రెడ్డి కలుస్తారు, వాళ్ళిద్దరు కలిసి మంత్రులను నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా పోయి నరేంద్ర మోడీకి శాలువా కప్పిండు.
వాళ్ళందరూ కూడా పేడ్ ఆర్టిస్టులా? అంటే సమస్యలు అనేది ఎక్కడైతే ప్రస్తావించబడతాయో, పరిష్కార మార్గం చూపెడతాయో అక్కడికి వెళ్ళి కలిసినంత మాత్రాన వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు కొంతమంది, ఇప్పుడు ఉస్మానియా లీడర్లు ఉన్నారు కొంతమంది పార్టీలలోకి వచ్చిన వారు మీరు చదువుకోండి, మీకు ఉద్యమాలతో సంబంధం అంటున్నారు. స్ట్రైట్ క్వశ్చన్ నేను కూడా మీ ఛానల్ ద్వారా, మరి మీరు కూడా ఉస్మానియా నుంచి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? మీరు కూడా ఉద్యమాలు మీరు కూడా చదువుకొని మా అందరికి ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి మీరు కూడా మాకు కావచ్చు కదా. అంటే మీరేమో విద్యార్థుల జీవితాలతో ఆ రోజు పోరాటాలు చేపించి మీరు రాజకీయాల్లోకి రావచ్చు, కానీ మేము అంతకన్నా బలంగా ప్రశ్నిస్తున్నందుకు మేము రావద్దా? ఇది ఎక్కడ న్యాయం? ఆ రోజు నువ్వు కూడా చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అంటే మేము కూడా ఆ రోజు నిన్ను మోటివేషన్ తీసుకొని నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవుదును, కానీ మీరేమో రాజకీయాలు చేయొచ్చు, మేమేమో నిరుద్యోగుల తరఫున ప్రశ్నిస్తే మాత్రం ఇది తప్పైందా? ఇది ఎక్కడ లాజిక్? అంటే మీరు రాజకీయాల్లోకి వెళ్దామని ఏమైనా ప్లాన్ ఉన్నాయా మరి? రాజకీయాలు కాదు, వాళ్ళు మాట్లాడే మాటలకి నేను చెప్తున్నా లాజిక్. అంటే మేము నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం కదా, మేము తప్పు చేసినాం, మీరైతే ప్రశ్నించవచ్చు, మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మిమ్మల్ని కాదు ఓట్లు వేసింది, ఆ రోజు మీరు అడిగిన సమాధానం ఎట్లుందంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా తన కార్యకర్తల యొక్క బలం సరిపోదని ఇదే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి 30 లక్షలు ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షల ఓట్లు అవుతాయి అని చెప్తే మేము ఓట్లు వేసినాం. అంటే ఆ రోజు మమ్మల్ని ఎందుకు అడిగిండు? మేము బలంగా ఉన్నాం కాబట్టి అడిగింది కదా. ఆ రోజు నువ్వు ఇచ్చిన హామీల వల్ల మేము పోయి ఆడటం వల్ల వాళ్ళు నీకు పార్టీకి ఓట్లేసి నీకు అధికారం వచ్చింది. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, అన్న మీరు ఎందుకు మాట్లాడలేని. ఆ సమస్య మీద మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఓటేయమని చెప్పిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాం. సో ఇప్పటిదాకా కూడా మేనిఫెస్టోలో అన్నట్టుగా నిరుద్యోగ భృతి అని చెప్పి అన్నారు, నిరుద్యోగుల కోసము అప్లికేషన్స్ అని చెప్పి ఇలాంటివి చాలానే జరిగాయి. మరి ఇప్పటిదాకా అవేవి కూడా అమలులో లేదు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటిదాకా ఏం రిలీజ్ చేయలేదు కాబట్టి మరి దీని గురించి కూడా మీరు ఫైట్ చేశారా? తప్పకుండా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. రోజు గత 50 రోజుల నుంచి కాదు, వచ్చిన ప్రభుత్వం కానీ వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. ఇచ్చిన వినతి పత్రాలు చిత్తు కాగితాలాగా మిగిలిపోయి చెత్తబుట్టలో పడుతున్నాయి తప్ప ఈ వినతి పత్రానికి మాత్రం సమస్య అనేది దొరకట్లేదు. అంటే మేము ఎంత ఘనంగా ప్రశ్నించాం. స్థానికత అన్న అంశం అలానే ఉంది, వయో పరిమితి అలానే ఉన్నది, ఏజ్ లాంగ్ జంప్ ఇష్యూ అలానే ఉంది. అప్లికేషన్ ఫీజులు 42 పేజీల మేనిఫెస్టోలో 41వ పేజీలో పైన హెడ్డింగ్లో ప్రతి అప్లికేషన్కి ₹1 మాత్రమే తీసుకుంటామని చెప్పిన వీరు ఈ రోజు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర 3,000 రూపాయలు రక్తంలాగా పీలుస్తున్నది కరెక్ట్ కాదు. మీ వెంటనే నెక్స్ట్ మా సమస్య అదే, వెంటనే అప్లికేషన్ ఫీజు 3,000 రూపాయల నుంచి ₹100 మాత్రమే కుదించాలి. ఎందుకంటే యూపీఎస్ లాంటి ఎగ్జామ్లో కూడా ప్రతి అప్లికేషన్కి ₹100 మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సమస్య మీద ప్రస్తావించలేరు. ఎంతో కొంతమంది మాత్రమే ముందుకొచ్చి మాట్లాడగలుగుతారు. కానీ వాళ్ళు వెనక ఆ శక్తి ఇచ్చింది కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క ధైర్యమే మా యొక్క ధైర్యం అనమాట. కానీ ఆ ధైర్యాన్ని వాళ్ళు ఎప్పటికీ కూడా మమ్మల్ని భయపెట్టలేరు అనేది మీ మీడియా ఛానల్ ద్వారా నేను ప్రత్యేకంగా చెప్తూ ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను.